నంద్యాల మరియు డబ్ల్యూడిడబ్ల్యూ ఐఎంఏ నంద్యాల ఆధ్వర్యంలో డాక్టర్ మధుసూదన్ రెడ్డి మరియు డాక్టర్ మొహమ్మద్ రఫీ నేతృత్వంలో శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ వైద్యులు డాక్టర్ పవన్ కుమార్ రెడ్డి కార్డియాలజిస్ట్, డాక్టర్ రాజేష్ రెడ్డి ఎండోక్రైనాలజిస్ట్, ఆర్షియా సుల్తానా నెప్రాలజిస్ట్, జాకిర్ హుస్సేన్ ఆర్థోపెడిక్ సర్జన్, డాక్టర్ ఫనీంద్ర ఇంటెన్సివిస్ట్, డాక్టర్ వసీం హాసన్ రాజా సర్జన్ మరియు ఐఎంఏ వైద్యులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం అత్యంత విజయవంతంగా ముగిసిందని నిర్వాహకులు తెలిపారు. ఈ శిబిరం ద్వారా సుమారు 1000 మందికి పైగా ప్రజలు వివిధ వైద్య విభాగాలకు చెందిన ఉచిత వైద్య సేవలను వినియోగించుకోవడం గర్వకారణమని వారు పేర్కొన్నారు. ఇంకా ప్రజలకు ఈసీజీ, బీఎండీ టెస్ట్, బీపీ, షుగర్ పరీక్షలు ఉచితంగా చేశారు. ప్రజల నుంచి వచ్చిన విశేష స్పందన ఈ శిబిరం యొక్క అవసరాన్ని, ప్రాముఖ్యతను స్పష్టంగా తెలియజేసిందన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడటానికి మీడియా మిత్రుల నుంచి అందిన నిరంతర సహకారం, ప్రోత్సాహకం ఎంతో కీలకమైందని నిర్వాహకులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఈ శిబిరానికి పూర్తి మద్దతు, ప్రోత్సాహం అందించిన గౌరవనీయులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ నంద్యాల ఎమ్మెల్యే సహకారం మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యంపై ఆయన చూపిస్తున్న ఆసక్తి, సేవాభావం ఈ కార్యక్రమం విజయానికి మరింత బలం చేకూర్చిందన్నారు. ప్రజల ఆరోగ్యం పట్ల ఉన్న బాధ్యతతో సేవే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలనే సంకల్పాన్ని నిర్వాహకులు వ్యక్తం చేశారు. నంద్యాల ప్రజలందరికీ సహకారం అందించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఘన విజయంగా ప్రకటిస్తున్నామని వారు తెలిపారు. డాక్టర్ మొహమ్మద్ రఫీ ఆర్థోపెడిక్ సర్జన్, ఐఎంఏ నంద్యాల సెక్రటరీ, డాక్టర్ అరీఫా బాను సైకియాట్రిస్ట్, జీసీఆర్ హాస్పిటల్ నంద్యాల. సర్వైకల్ హెల్త్ అవేర్నెస్ క్యాంప్ కింద మేము వైద్య పరీక్షలు నిర్వహించాలనుకుంటున్నాము. మీ ద్వారా కొంచెం పబ్లిక్కి రీచ్ ఎక్కువ అవ్వాలనుకుంటున్నాం. ఆడవాళ్ళు గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్, చిన్నపిల్లలకు వ్యాక్సినేషన్ సంబంధంగా అవేర్నెస్, 3500 ఖర్చు అయ్యే డిఎన్ఏ, హెచ్పివి డిఎన్ఏ పరీక్షలు కూడా 1000 నుంచి ఒక వారం రోజుల పాటు అన్ని హాస్పిటల్లో చేయాలనుకుంటున్నాం సార్. పర్సనల్గా మేము వచ్చి తప్పకుండా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి మీ హెల్ప్ అడగాలనుకుంటున్నాను. చాలా ఫేమస్ ఆయన. స్టేట్ కాన్ఫరెన్స్లు కానీ, నేషనల్ కాన్ఫరెన్స్లు కానీ అసలు చాలా బాగా ఇచ్చేస్తారు, చాలా టీచ్ చేస్తారు సార్ కాన్ఫరెన్స్లకు వచ్చి. తర్వాత ఆయన పెట్టే ఫ్రీ క్యాంపులు విషయాలు చెప్తాను. నేను, మంత్రి గారు ఫరూక్, మేము ఒకటే వీధిలో దాదాపు 50 సంవత్సరాలు ఉన్నాం. అయితే ఆ వీధిని వదిలిపెట్టడానికి కారణం కూడా సారేమో ఇప్పుడు అదే వీధిలో ఉన్నారు, నశ్యం చిత్తూరు వారి వీధి. నేను అక్కడికి వదిలిపెట్టడానికి కారణం కూడా ఫరూక్ గారే. ఎందుకంటే నాకు ఇప్పుడున్న మధుమణి ఆసుపత్రి స్థలం 1992లో నాకు ఫరూక్ గారే ఇచ్చారు ఆసుపత్రి పెడతానంటే. అప్పటి నుంచి మధుమణి అంటే ఈ రోజు మధుమణి ఆసుపత్రి ఇంకా పేరు వచ్చిందంటే ఫరూక్ గారు నాకు ఇవ్వడం స్థలము. చిత్తూరు వారి వీధి వదిలిపెట్టి నేను ఇక్కడ బాలాజీ కాంప్లెక్స్ వచ్చాను. చాలా మంది అనుకుంటూ ఉంటారు డాక్టర్లు సేవలు చేయరు, ఎంతసేపు ఆసుపత్రి, డబ్బులు డబ్బులు డబ్బులు. దానికి పూర్తిగా విభిన్నం నంద్యాల డాక్టర్లు. నంద్యాలలోనే కాదు, దేశంలో సైన్యంలో పనిచేస్తున్న వాయురంగం, నావికారంగం, పదాతి దళం, సైన్యంలో పనిచేస్తున్న ప్రతి సైనికుడికి నంద్యాలలో ఏ ఆసుపత్రికి వెళ్ళినా ఉచితంగా ఓపీ చూసేటువంటి సౌకర్యం ఒక్క నంద్యాలలోనే దేశమంతా. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ దగ్గరికి మా ఎంపీ శబరి గారు కూడా తీసుకెళ్లి ఇది చాలా మంచి ప్రోగ్రాం అని చెప్పారు. 2, నంద్యాలలో ఉండేటువంటి 6000 మంది దివ్యాంగులు, వాళ్ళు ఖచ్చితంగా ఫిజికల్లీ డిజేబుల్డ్, వాళ్ళు నంద్యాలలో ఏ ఆసుపత్రి, ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అలాగే ఇప్పుడు వృద్ధాశ్రమాల్లో ఉంటున్నటువంటి వృద్ధులకు ఏ ఆసుపత్రికి వెళ్ళినా, స్వర్గధామంలో పనిచేస్తున్నటువంటి కాటి కాపరులకు, అలాగే ఒక ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి నంద్యాలలో ఇంకొక ఆసుపత్రిలో ఇంకొక ఆసుపత్రికి వెళితే వాళ్ళకు కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చే ఓపీ సౌకర్యం కల్పిస్తున్న ఏకైక ఆసుపత్రి నంద్యాల. ఇంకా చెప్పండి, నంద్యాలలో వైద్యులు ఎంత ప్రజల కోసం సేవ చేస్తున్నాం. అలాగే ఇటువంటి వైద్య శిబిరాలు మా ఆసుపత్రే కాదు అన్ని. వచ్చే వారం తాడిపత్రిలో మధుమణి తరపున పెద్ద ముక్కు, చెవి, గొంతు శిబిరము, బీద ఆపరేషన్లు అవసరం ఉన్న వాళ్ళకి ఇక్కడికి తీసుకుని వచ్చి ఆపరేషన్లు,
అలాగే వినికిడి పరీక్షలు, చెవిటి మిషన్లు అన్ని మా ఐఎంఏ మధుమణి కలిసి చేస్తున్నాం. సభాముఖంగా మంత్రివర్యులు ఉన్నారు, పత్రికా రంగం ఉంది కాబట్టి నంద్యాల వైద్య సంఘం సదా ప్రజల సేవకు ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటుంది అని మీకు చెప్పడానికే ఈ అవకాశాన్ని వినియోగించుకున్నాను. ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి. అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. ఈరోజు నంద్యాల ఐఎంఏ మరియు శాంతిరామ్ మెడికల్ కాలేజ్ యాజమాన్యం, జిఎస్ఆర్ హాస్పిటల్ యాజమాన్యం సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంపుకు విచ్చేసినటువంటి గౌరవనీయులు, పూజ్యులు, పెద్దలు, సజ్జనులు, సజ్జీలురు, సుశీలురు, విఘ్నులు, స్నేహశీలి, సౌమ్యశీలి, నిరాడంబరి, నిగర్వి, అజాతశత్రు, బహుముఖ ప్రజ్ఞాశాలి, 4 దశాబ్దాల అపార అనుభవం కలిగినటువంటి రాజకీయ ఉద్దండులు, పేద ప్రజానికానికి అనుక్షణం పెద్ద ఆయన యొక్క చిత్రాన్ని భద్రంగా నిలుపుకున్నటువంటి ప్రజానికానికి ఉచితమైనటువంటి స్థాయిలో నంద్యాలలో ఉన్నటువంటి మహిళా విభాగం డాక్టర్లు, స్పెషలిస్టులు, గైనకాలజిస్టులు ప్రతి ఆదివారం ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక తపనతో నంద్యాల చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణ పేద ప్రజానికానికి మరియు ఇంకా 50 కిలోమీటర్ల నుంచి 60-70 కిలోమీటర్ల వరకు మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి చెంచుగూడ ప్రజానికానికి వైద్య సేవలు అందించడానికి, నిస్వార్థంగా సేవలు అందించడానికి తమ యొక్క ప్రైవేట్ ప్రాక్టీస్ లో ఒక రోజు వదిలితే దాదాపు ₹1,00,000 వరకు వాళ్లకు లాస్ అవుతుంది. అయినా కూడా దాన్ని పక్కన పెట్టి వాళ్ళ ప్రైవేట్ ప్రాక్టీస్లు అన్ని పక్కన పెట్టి ఎంతో మంది ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారా అని నిర్వహించినప్పుడు చిన్న బ్లడ్ షుగర్ పరీక్ష చేస్తే షుగర్ ఉందా లేదా తెలుస్తుంది. రక్త పరీక్ష హెచ్బి పర్సెంటేజ్ ఎంత ఉంటుందో ఉన్నటువంటి సలహాలు నిర్వహిస్తూ మన నంద్యాల ఐఎంఏ ప్రత్యేకంగా అంతటితో వదలక అక్కడ ఉన్నటువంటి గిరిజన పేద గ్రామీణ ప్రజానికానికి అండగా ఉంటూ ఇక్కడికి పిలిపించుకొని తమ యొక్క ప్రైవేట్ క్లినిక్స్ లో కూడా ఆ ల్యాబ్ కు సంబంధించినటువంటి పరీక్షలు ఇంకా అక్కడ చేయలేనివి ఇక్కడ కూడా చేసి వారికి పూర్తి స్థాయిలో చికిత్సలు అందించి సంఘమిత్ర అనేటువంటిది డాక్టర్ ఉదయశంకర్ గారి యొక్క ప్రోత్సాహంతో బీద ప్రజానికానికి వారికి కూడా గిరిజన ప్రాంతానికి కూడా పూర్తి స్థాయిలో వైద్యాన్ని అందించు ఆరోగ్యంగా వాళ్ళని ఎన్నికి తిప్పి పంపి ఇంకా కంటి సమస్యలతో వచ్చినటువంటి పిల్లలు కూడా సర్జరీలు కూడా చేసి వాళ్లకు చూపును ప్రసాదించినటువంటి డాక్టర్ల యొక్క ఘనత నంద్యాల ఐఎంఏకి సాధించడానికి ఇది రాష్ట్ర స్థాయిలోనే కాదు దేశ స్థాయిలో దాదాపు 500 మంది సభ్యులతో కూడుకున్నటువంటి నంద్యాల ఐఎంఏ బ్రాంచ్ సేవా తత్పరతకు అనుక్షణం మేము ముందున్నాము అన్నట్టుగా ప్రతి కార్యక్రమంలో ముందుంటాము సార్. ఈ సభాముఖంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అంకుల్ గారిని నేను ముఖ్యంగా వేడుకునేది ఏమంటే నంద్యాలలో ఉన్నటువంటి డాక్టర్లు కేవలం డబ్బు ఆర్జన కాకుండా ఎంతో పెట్టుబడులు పెట్టి ఎంతో బాడుగలకు వాళ్లకు డబ్బులు సమస్య ఉన్నా కూడా అధిగమించి ఎంతో మందికి వైద్య సేవ ఆసుపత్రులు నిర్వహిస్తూ వాళ్లకు ఉన్నటువంటి సాధక బాధకులను అధిగమించి ఎన్నో ప్రయత్నాలు చేయడం ఉంటూ మీ చూపించే వద్దకు మీ యొక్క ప్రాంగణానికి వెళ్ళినప్పుడు మీరు మాకు గుండె నిండా ధైర్యం చెబుతూ అది సీఎం సహాయ నిధిలో కూడా మీరు అప్పుడు రాష్ట్ర వైద్య శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు కూడా మనకు ఒక పెద్ద కేసులో ఊరంతా ఒకవైపు ఉన్నప్పుడు డాక్టర్స్ కు మాకు మీరు అండగా ఉండి ఆ రోజు మీరు చూపించినటువంటి చతురత, మీరు చూపించినటువంటి స్నేహభావము మీ యొక్క అండ దండ మేము మా గుండెల్లో నింపుకున్నాం సార్. సాదా సీదాగా ఉంటూ ప్రజలకు అనుక్షణంలో నిత్యము సేవలో ఉంటూ అందరికీ అన్ని రకాల వీళ్ళు మా వాళ్ళు కాదు వాళ్ళు మీ వాళ్ళు కాదు అనకుండా రాజకీయాలకు అతీతంగా అది పేదవాడైతే ఎవరైనా ఆత్మహత్యకు లోనై ఆత్మహత్యకు యత్నానికి పాల్పడి పెద్ద ఆసుపత్రిలో కూడా ప్రభుత్వ వైద్యశాలలో అడ్మిట్ అయిన పేషెంట్స్ కు కూడా మీరు వచ్చి మీ యొక్క బిజీ షెడ్యూల్లో కూడా మీరు టైం తీసుకొని వచ్చి వాళ్ళ బీద ప్రజానీకానికి మీరు అండా దండ ధైర్యాన్ని చెబుతూ వాళ్లకు మీరు చెప్పేటువంటి ధైర్యం మేము కన్నులారా వీక్షించినాం కాబట్టి సభాముఖంగా ప్రజల వద్దకు ఇటువంటి పెద్ద ఆయన మాకు రాజకీయంగా ఎదిగి అంచెలంచెలుగా అప్పుడు ఒకప్పటి
మున్సిపల్ స్థాయిలో నుంచి రాష్ట్ర స్థాయిలో పదవులు మిమ్మల్ని అలంకరించినాయి సార్. దేవుడు అల్లా దయతో మీరు పదవులు ఎప్పుడు ఆశించకుండా చేసినటువంటి సేవా తత్పరతకు నిదర్శనంగా అల్లా ఆశీర్వాదము మీతో అనుక్షణం ఉంటూ మీకు ఏ పదవి కావాలంటే అది ఆయనకే పెట్టినట్టుగా పదవిని అలంకరించారు సార్. ఇదంతా మేము వీక్షిస్తూ మా ఊర్లో ఇంత పెద్ద ఆయన ఇంత సాదా సీదాగా చూడండి. వేరే ఊర్లలో ఒక మినిస్టర్ స్థాయిలో వ్యక్తి వచ్చారంటే 4-5 బండ్లు 10 బండ్ల వరకు కాన్వాయ్ వస్తుంది. కానీ సాదా సీదాగా సింపుల్ గా వచ్చేటువంటి సామాన్యునికి అతి దగ్గరలో ఉన్నటువంటి విధంగా అంత అవగాహన పెట్టుకున్నటువంటి మా గుండెల్లో మీ యొక్క అభిమానాన్ని మేము సదా మీకు రుణపడి ఉంటామని చెప్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి జిఎస్ఆర్ యాజమాన్యానికి, శాంతిరామ్ మెడికల్ కళాశాల యాజమాన్యానికి, ఐఎంఏ నంద్యాల తరఫున ఇక్కడ మీకు వచ్చినటువంటి సేవా దృక్పథంతో వచ్చినటువంటి ప్రతి సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ కు, ప్రతి డాక్టర్ కు, నర్సింగ్ స్టాఫ్ కు, ల్యాబ్ టెక్నీషియన్స్ కు, పారామెడికల్ స్టాఫ్ కు, ఇక్కడ వచ్చినటువంటి పేద ప్రజానికానికి, తోటి డాక్టర్స్ కు, పత్రికా విలేకరులకు, ముఖ్యంగా ఇక్కడ మేము మాట్లాడిన మాటలు 10 మందికి తెలియాలంటే మాకు వారధులుగా ఉన్నటువంటి మీడియా మిత్రులకు సదా మేము రుణపడి ఉంటున్నాము సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలి. ప్రత్యేకంగా ఈ యొక్క వచ్చినటువంటి ప్రజలు ఈరోజు ఆదివారం ఇంట్లో వంటలు ఉంటాయి, ఇంట్లో వచ్చే నేను డాక్టర్ ఆరిఫా బాను జిఎస్ఆర్ హాస్పిటల్లో ఇక్కడ సైకాట్రిస్ట్గా వర్క్ చేస్తున్నాను. సార్ మా హస్బెండ్ ఐఎంఏ సెక్రటరీ ప్రస్తుతం నంద్యాల బ్రాంచ్కి. మేమిద్దరము చాలా రోజుల నుంచి అంటే పాస్ట్ 5 years నుంచి ఇక్కడ నంద్యాలలో ఉంటున్నాం అనమాట. సో అప్పటి నుంచి చాలా రకాల పలు ర్యాలీలని సైకాట్రీ గురించి, ఇంకా కొన్ని ఫ్రీ క్యాంప్స్ అని హాస్పిటల్లోనే కండక్ట్ చేస్తున్నాము. సో ముఖ్యంగా ఇప్పుడు మనకు ఫరూక్ సార్ గారు మినిస్టర్ అయ్యాక మేము సార్ గారిని ఎక్కువ సార్లు కలవడం, సార్ గారు ఉమెన్స్ ప్రోగ్రామ్స్కి, స్త్రీ శక్తి అనే ప్రోగ్రామ్కి మమ్మల్ని డాక్టర్స్ని అంతా ఆహ్వానించారు. సో సార్ చాలా ఆడవాళ్ళకంతా తగు విధంగా గౌరవం అనేది అందించారు. సో మేము సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ విధంగా ఉమెన్స్ని ఎంకరేజ్ చేయడం, సార్ని ప్రత్యేకంగా వెళ్ళి రిక్వెస్ట్ చేసి, సార్ మేము ఒక మెగా క్యాంప్ చేస్తాము, మీరు ఖచ్చితంగా రావాలి అంటే సార్ వెంటనే యాక్సెప్ట్ చేశారు. సో ఇది చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే ఫీలింగ్. ఎందుకంటే ఇంత పెద్ద మినిస్టర్ సార్ ఇలాంటి క్యాంప్స్కి రావడం చాలా మాకు గర్వకారణంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ ఏరియా నుంచి చాలా ఎందుకు ఫ్రీ క్యాంప్స్ చేయడము, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, అవి ఉన్నాయి కదా, మేము వెళ్తాం కదా అని చాలా మంది అనుకోవచ్చు. యాక్చువల్లీ ఏమవుతుందంటే చాలా వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి గవర్నమెంట్ హాస్పిటల్స్లో. కొన్నిసార్లు లోడ్ ఎక్కువడం వల్ల వాళ్ళు సరిగ్గా చూపించుకోవడానికి కొన్నిసార్లు అవకాశం ఉండదు. సో ఇలాంటి ఫ్రీ క్యాంప్స్లో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో వర్క్ చేసే డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ మనకు న్యూరాలజీ డాక్టర్స్ ఉన్నారు, ఎండోక్రైనాలజీ డాక్టర్స్ ఉన్నారు, నెఫ్రాలజీ డాక్టర్స్, వీళ్ళంతా చాలా పెద్ద హాస్పిటల్స్ నుంచి వర్క్ చేసి ఇక్కడ వచ్చిన వాళ్ళు. వీళ్ళ సేవలు ఎలా ఉంటాయి అనేది సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ చిన్న క్యాంప్ అనేది చేస్తున్నాము. ప్లీజ్ దీని అందరూ యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, మంత్రి వర్యులు ఫరూక్ సార్ గారికి, అలాగే ఐఎంఏ ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ మాధవ్ మేడము, అలాగే డాక్టర్స్ ఆన్ ద స్టేజ్, డిగ్నిటరీస్ ఆన్ ద స్టేజ్. యాక్చువల్లీ ఇవాళ మెగా క్యాంప్ ఐడియా అంతా మొత్తం క్రెడిట్ అంతా కొత్త రఫీదే. చెప్పిన నా పేరు ఎందుకు పెడుతున్నారు రఫీ, అంత క్రెడిట్ అంతా యు ఆర్ గివింగ్ టు మీ అని చెప్పేసి. ఇక్కడ యాక్చువల్లీ బేసిక్ ఏమంటే శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి మా డాక్టర్స్ చాలా మంది వచ్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అలాగే కొత్త అంటే ఎండోక్రైనాలజిస్ట్ కానీ, నెఫ్రాలజీ కానీ, కార్డియాలజీ కానీ. ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ సమ్ ఆఫ్ ది సూపర్ స్పెషలిస్ట్స్ ఫ్రమ్ శాంతిరామ్ మెడికల్ కాలేజ్. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ డాక్టర్ నిఖిల్ ప్రవీణ్. He is a cardiologist from Chandram Medical College. Dr. Rajesh Reddy, first endocrinologist of Nandyal, Chandram Medical College. Dr. Pavan Kumar Reddy, neurophysician, Chandram Medical College. Madam Arshia Sultana, nephrologist,
Chandram Medical College. Arshad, orthopedician, a specialist in knee surgeries and all, is from Chandram Medical College. So they are available. Pani, you know about Pani, is intensivist, Chandram Medical College and MSR Hospital. Wasim Raja is a bariatric surgeon, a specialist in bariatric surgeries and all, surgical gastro. Other doctors మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో వీళ్ళందరి సర్వీసెస్ ని మీరు యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ దే ఆర్ అవైలబుల్ ఇన్ నంద్యాల ఆల్సో ఇన్ ఫ్యూచర్. సో ఐ థ్యాంక్ Rafi, IMN Nandyal, Women's Wing and Shantiram Hospital for giving me this opportunity to be the part of this program. Thank you. స్పెషాలిటీ క్యాంప్ పెడతాం సార్. శాంతిరామ్ స్పెషాలిటీ డాక్టర్ చాలా చాలా ధన్యవాదాలు సార్. సభాముఖంగా తెలుసుకున్నాను. ఇప్పుడు మన ముఖ్య అతిథి, మన ప్రియతమ నేత, మనందరం ప్రేమించే రాజకీయ నాయకుడు డాక్టర్ ఎన్ఎండి ఫరూక్ గారిని వేదిక మీదకి వచ్చి తమ విలువైన సందేశాన్ని అందించాలని కోరుకుంటున్నాను. డాక్టర్ రఫీ గారు, ఆయన సతీమణి డాక్టర్ ఆరిఫా బేగం గారు, అనే వారితో పాటు మా మిత్రుడు మధుసూదన్ రెడ్డి గారు, డాక్టర్ మధు గారు నన్ను ఇక్కడ ఆహ్వానించారు. మంచి ఆలోచనే, ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ. భగవంతుడు మనకిచ్చిన ఈ వృత్తిలో పేద ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత మీకందరికీ డాక్టర్లకు ఉంది. డాక్టర్ల బృందం చాలామంది కూర్చున్నారు ఇక్కడ. పేరు పేరున ఇక్కడికి వచ్చేసిన వారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ మీడియా మిత్రులు ఉన్నారు. డాక్టర్లు ఎవరైతే శాంతిరామ్ హాస్పిటల్ విద్యార్థులుగా ఉన్నారో డాక్టర్లు కూడా ఇక్కడ రావడం, జూనియర్ డాక్టర్లు, వారందరికీ, మరి పేద ప్రజలు ఇక్కడ కూర్చున్నారు. ఇది ఈ అమ్మాయి, ఈయన ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. అమ్మాయి మా ఊరు అమ్మాయి. సరే, అందరు పేదవారు ఉన్నారు. ఆ నెత్తి మీద టోపీ, లోపలేమో బాధ, పేదరికము, శ్రామికులు, కష్టజీవులు, ఎక్కాడితే కానీ డొక్కని కడుపు నిండని వారు. వారి కనీస వైద్యం చేసుకోవాలని కూడా వారి దగ్గర ఆర్థిక పరిస్థితి లేదు. అందరూ కూడా చాలా చిన్నవాళ్ళే, మనం నాకన్నా చిన్నవాళ్ళే ఉన్నారు, పెద్దవాళ్ళు ఎవరు లేరు. కానీ వాళ్ళు చూస్తే నాకన్నా చాలా పెద్దవాళ్ళు కనపడుతూ ఉన్నారు. అంటే వారికి సరైన తిండి, సరైన వైద్యం లేకపోవడమే దురదృష్టకరం. వాళ్ళు అదిగాక శ్రమించి కండలోనే కరిగిపోయినాయి. 50 ఏళ్ళకు 55 ఏళ్ళకు వాళ్ళంతా మనిషి శారీరకంగా ఏ రకంగా అయిపోయినారు చూడండి. మరి ఆడబిడ్డలు అయితే ఆ రకంగానే ఉన్నారు, మానసికంగా కానీ అదేవిధంగా శారీరకంగా కానీ వీళ్ళు కృషించిపోయినారు. కష్టం చేసి 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 కడుపు నిండక. అంత కష్టజీవులను, శ్రమజీవులను వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం, కనీస ధర్మం మనందరికీ ఉంది. చాలామంది డాక్టర్లు వృత్తి చేసేవాళ్ళు కూడా, పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి డాక్టర్ శ్రీనివాస రెడ్డి లాంటి కష్టాలు బాగా తెలుసు. జఫరులకు అయితే అవసరం లేదు, పర్వాలేదు. వారి తల్లిదండ్రులు కూడా బాగా విద్యావంతులు కాబట్టి ఆయన మంచి విద్యను బోధించారు. కాబట్టి మనం సేవ చేయడం, సేవా దృక్పథంతో పనిచేయాల్సిన బాధ్యత, కర్తవ్యం మనందరి మీద ఉంది అని చెప్పి ఈరోజు నంద్యాల డాక్టర్లు దాదాపు 500 మంది డాక్టర్లు ఉన్నారు. మరి అందరి ఇల్లు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒకసారి మీరు సర్వే చేసి ఆ ఇళ్ళ కాడిపోయి ఆ ఇళ్లలో వాళ్ళ జీవనం ఏ రకంగా ఉందో ఒకసారి పరిశీలిస్తే వారి బాధ సాధకాలు మనకు తెలుస్తాయి. చాలామంది డాక్టర్లు కూడా చదువుకునే వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి డబ్బు సంపాదించి ఏ రకంగా మళ్ళీ సంవత్సరం వచ్చిందంటే మళ్ళీ ఫీజులు కట్టాలా అనే ఆలోచనలతో సతమతమైపోతూ ఉంటారు. ఆ పిల్లలు ఇద్దరు డాక్టర్ వృత్తి చేసుకుంటే వాళ్ళ కాళ్ళ మీద వాడు నిలబడతాడు. ఇంజనీరింగ్ చేస్తే వాళ్ళ కాళ్ళ మీద వాడు నిలబడతాడు. ఒక ఆశయం మా దగ్గర ఉంటుంది. అటువంటి వారు ఈరోజు ఎంత ఉన్నారు. మీరందరూ మీ తల్లిదండ్రులను గుర్తు చేసుకొని పేదవారు కూడా డాక్టర్ అయిన వాళ్ళు, వారి శ్రమను, వారి కష్టాన్ని కూడా మీరు వెతుకు తీసి ఈ పేద ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు చాలా ఉన్నాయి. గతంలో 40 సంవత్సరాలు పాప మహానుభావులు బస్సు సుబ్రహ్మణ్య శెట్టి గారు కాన్పులు అయితే పాప కాన్పుల్ హాస్పిటల్కు ఆడ రిజిస్ట్రేషన్ వాళ్ళు లేడీస్ ఆ రోజు
అది ఎవరైతే వాళ్ళు అంత టెక్నికల్గా ఉండేటోళ్ళు కాదు. డెలివరీ చేయాలంటే చాలా కష్టం. డాక్టర్లు అందుబాటు లేరు. ఎవరిని కూడా ట్రైనింగ్ డాక్టరే లేరు నంద్యాల ఆ రోజుల్లో. మధుసూదన్ నంద్యాల వాడు బాగా తెలుసు. 50 సంవత్సరాలకి పాప పశుసుబ్బారెడ్డి గారు చేస్తే అది శిథిలావస్థలు అయిపోయింది. తన ఎవరు దిక్కు దశ లేదు. అడంతా ఎవరు పేద ముస్లింలు, పేద హరిజనులు, పేద గిరిజనులు, బాగా వెనుకబడిన కులాల వాళ్ళు పోయేవాళ్ళు. ఆ హాస్పిటల్ కూడా అట్లనే ఉండేది. మొన్ననే మేము గ్రీన్ కోవ్లోకి మాట్లాడేమో 8 లక్షలు 50 లక్షలు 70 లక్షలు కోటి రూపాయలు ఇస్తామన్నారు. దాన్ని మన పిల్లలు కూడా త్వరితగతిన వాళ్ళతో మాట్లాడి ఆ మున్సిపల్ హాస్పిటల్ ఏది ఉందో అన్యాక ఊరికి పడిపోయింది. దాని దిక్కు దశలు కూడా పడిపోయింది. అక్కడ అందుబాటులో ఉండాలి. నిన్ననే మంత్రి గారు కూడా వచ్చారు. నాకు ఒక లెటర్ ఇచ్చారు. నంద్యాలలో గ్రామీణ ప్రాంతాల్లో ఇక్కడ మారుమూల ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో కూడా వైద్య సేవలకు ఇవ్వాలని. ఆ రోజుల్లో మరి చాలా దూరం నుంచి మీరు రావాలంటే నారాయణపురం కానీ, అదేవిధంగా నారాయణపురం లోపల నారాయణపేట కుంట, నెమళ్ళకుంట అని గ్రామాలు ఉన్నాయి. ఆడ గ్రామాల్లో పేదవారు కొండ జాతుల వారు ఉన్నారు. వాళ్ళ హాస్పిటల్ రావాలంటే ఆ రోజు రోడ్డు కమ్యూనికేషన్ లేదు, ట్రాన్స్పోర్టేషన్ లేదు, చాలా ఇబ్బందికరంగా ఉండేదని ఇక్కడ హాస్పిటల్ శాంక్షన్ చేసింది. కానీ అక్కడ వాళ్ళు మనకి స్థలం చూపాక దాన్ని లేట్ అయిపోతే అది వేరే ప్రాంతానికి మార్పించాం. ఇప్పుడు మళ్ళా ఈరోజు టుడే నాకు నేను ఫైనలైజ్ చేయలేదు. ఐనూరు, కానాల అన్ని ఊర్లకు వచ్చేసాం హాస్పిటల్స్. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ పెట్టుకొని లేకపోతే మీరు మామూలుగా ఇది పేషెంట్ చూసేది ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు, ఏదో పెట్టుకోమన్నారు. నాకు ఐడియా లేదు, నాకు రావడం లేదు, నాకు సరిగ్గా అది అలాంటి సదుపాయాలు ఈరోజు వస్తున్నాయి. అదే ఈరోజు ట్రాన్స్పోర్టేషన్ పెరిగిపోయింది, రోడ్స్ కమ్యూనికేషన్ బాగా పెరిగిపోయింది, లాజిస్టిక్ బాగా పెరిగిపోయింది. మరి ప్రభుత్వాలు కూడా ముందుకు వచ్చి ఈరోజు దాదాపుగా అన్ని గ్రామాలకు కూడా ఇచ్చాం. దాన్ని ఫైనలైజ్ చేసి ఏ గ్రామంలో మనకు అందుబాటులో కావాలా అనే దాని గురించి ఆలోచించి ఆ గ్రామాలకు అందరికీ కూడా హాస్పిటల్స్ ఇవ్వని చెప్పి హెల్త్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఇవి కూడా ఇవాళ రేపటితో ఫైనలైజ్ చేస్తాం. ఏమేమి చేస్తారమ్మా, లోపల అయిపోయినాయి కదా, రాత్రి బోలు చేసేది శ్రమనే. ఆ వాకింగ్ గా చేయాలో లేకపోతే స్కిప్ చేయాలో, మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు చేయాలి. ఇద్దరు పిల్లలు చదువు చేపించుకోవాలా. నేను ఆడుంటే నన్ను పలికరిస్తారు. ఆమె పక్కన మామంటారు, ఈ పక్కన బడ్జెట్ వాళ్ళు మామంటారు, పలికిస్తారు. వైశాఖ పిల్లలు ఉన్నారు, వాళ్ళు వచ్చి దగ్గరికి ఆడుకుంటారు. వాళ్ళు వేలు పట్టుకొని నాకు కారుకి ఇచ్చేదానికి పోతారు. మనకు వేలు పట్టుకొని కారు మన దగ్గర ఇంటికాడికి వచ్చి చేపిస్తారు. ఆప్యాయత ఈడు ఉంటుంది, ఏడని ఉంటాయి బంగ్లాలో. ఆ అభిమానం నాకు ఉంటుందే. నాకు లోకల్గా ఇష్యూస్ ఏమైనా తెలుస్తాయా? ఆడ అంగడి దిగుతానే అటు సైడ్ కనపడతారు. ఆ పక్కన పిల్లలు పని చేసుకుంటుంటారు. ఇందాక వచ్చారు పక్కన అక్కడ సార్ వాళ్ళు అక్కడ చర్చకాడు పిల్లలు. నా భార్య సార్ ఇక్కడ రాత్రి వాళ్ళు పనిచేస్తుంటుంది, కుటుంబ విషయం పోయి కూడా కూర్చోండి. దానికి మంచి సంతోషం. వాళ్ళంతా ఎవరు బలకరియారు కదా, కారులో పోతాం, మంత్రి కారులో పోతాడు, కారులో వస్తాడు అని ఎవరు బలకరిస్తాడు? నాకైతే వాళ్ళు రోజు 3 పూట్ల పిల్లలు, బహుశా చరణబాబు గారు ప్రొఫెసర్ తెలుసు, ఫోటోలు కూడా వేశారు, ఏళ్ళు పట్టుకొని ఇంటికాడికి తీస్తారు మామంటారు. వాళ్ళు ప్రతిరోజు బిస్కెట్లు, చాక్లెట్ ఏదో ఒకటి ఇప్పిస్తారు. నాకు వచ్చిన గిఫ్ట్లు వాళ్ళకి చాక్లెట్ వాళ్ళకి ఇస్తారు పిల్లలు. ఆ అభిమానం ఉంది కాబట్టి ఆడుండ ఇల్లు కొనుక్కోలే కాదు, లేక కాదు, కానీ ఆ అఫెక్షన్ ఉంది. ఆ పిల్లలు ఇంటి ఖాళీ చేసిపోదామంటారు, నేను ఉండను, ఇంటి ఉంటా అంటాను. దాన్ని సేఫ్టీ ఉంది, సెక్యూరిటీ ఉంది. ఆడ ఎంత సేఫ్టీ ఉందంటే డాక్టర్లు అందరికి చూశాను నా ఇల్లు. ఆడ లోపల బయట బాంబులేసి కూడా లోపల ఏం కనపడదు. నాకు ఎందుకు చెప్తున్నా అంటే, నేను శివారెడ్డి జమ్మలమూడి శివారెడ్డి నాకు మంచి మిత్రుడు సార్ అంటుంది. నేనేం సరే చూద్దాం పో. నేను ఆ బుజ్జిగాడు ఏం చదివినామా అని అడిగాను. నేను ఎంఏ బీడీలో ఎంఏఎస్సీ చదివింది. నేను ఆశ్చర్యపోయిన అమ్మాయి ఏం చెప్పాలి నాకే అర్థం కాలే. ఇల్లు లేదు, భర్త లేడు, పిల్లలు చేసేవాడు లేడు. ఎంత దీనమైన పెడితే ఆమె చెప్పి బాగా చదువుకుంది. చదువుకో అమ్మాయి, నువ్వు టీచర్ అవుతావు, ఇంత చదువుకున్నావు, మాకే బాధ అనిపిస్తుంది చూసే. అట్లా పిల్లలంతా తిన్నారు. భర్తలు మాత్రం బాగా, నేను చాలాసార్లు చెప్తా ఉన్నా, కొంచెం మార్పు రావాలా. మీ దగ్గర స్కిల్ ఉంది, డెవలప్మెంట్ చేసే తాహత ఉంది. ఆ స్కిల్ ఉండే కూడా మీరు ఆ స్కిల్ సరిగ్గా ఊహించుకుంటా అది పాన్ పరాగులు తినుకుంటూ, గుట్కాలు తినుకుంటూ, అవి తినుకుంటూ మీ శారీరకంగా మీరు మానసికంగా అమ్మాయిని బెదిరిస్తూ ఉన్నారు. మనలో మార్పు రావాలా. ప్రభుత్వాలు ఆదుకుంటా ఉన్నాయి. ఈరోజు చెప్తే కదా, ప్రభుత్వాలు ఎన్నో రకాలుగా ఇళ్ల స్థలాలు ఇచ్చాము, పిల్లల పట్టాలు ఇచ్చాము. స్థానిక ఉండే వారికి ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు ఇస్తే అమ్ముకున్నారు. ఇప్పుడు నా దగ్గర కూడా మిత్రులు వచ్చి అడతారు, అన్న మాకు ఇళ్ల స్థలాలు కావాలని. ఇల్లు ఇస్తా, కిట్కో ఇల్లు మీకు ఇస్తా. ఎంతమంది పేదవాళ్ళు అందరికి ఇల్లు ఇస్తామంటే ఇల్లు తట్టారు. స్థలం అయితే అమ్ముకోవచ్చు కదా డాక్టర్. అది వాళ్ళది తిక్కులు కాదు.
చంద్రబాబు కూడా ఏనే ఉన్నాడు, ఆయన గ్రూప్ ఉంది, ఆయన కూడా చెప్పాడు టిట్కో ఇల్లు ఇస్తా మీ ప్రెస్లో కూడా. ఇట్లే చేసుకొని కట్టుకోవాలంటే అవుతుంది అది. ఆ ఇల్లు కట్టుకోవాలంటే టిట్కో అవసరం. ఈ 5 ఏళ్ళు జగన్ చేయకపోయినా 5 ఏళ్ళు ఇల్లు పడ్డాయంటే వెరీ స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి కదా. అదేగా చాపూర్జీ పల్లవజీవులు కట్టారు, టాటాలు కట్టారు ఇంటని, ఇంత స్ట్రాంగ్ ఉన్నాయి. మీకు తీసుకోండి, ప్రెస్లో కావాలంటే ఇస్తాం. అంతేగాని మనం ఇళ్ల పట్టాలు కావాలంటే తమ్ముడు ఏడుంటాయి, ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాలు ఏడుంటాయి, ఏడు నుంచి తెచ్చేయాలి నేను. కాబట్టి మీరు తీసుకోండి, ఇళ్ల స్థలాలు తీసుకుంటే తెల్లవారితే మేము భరిస్తున్నాను. ఈ కూర్చున్న వాళ్ళకి ఎంతమందికి వెళ్ళాను నేను, వాళ్ళ మానసిక వర్గం గుండె మీద చేసుకొని చెప్పానండి. ఆ రోజులో నందమూరి నగర్ కానీ, వైఎస్ఆర్ నగర్ కానీ, కొన్నాపురం కాలనీ కానీ, ఎన్జిఓస్ కాలనీ కానీ ఊరు చుట్టూ స్థలాలు తీసుకుని మీకోసమే కదా నేను. మీరు ఎవరు పోయి చేరలే, ఎందుకంటే ఇక్కడ మాకు దగ్గర ఎంతమంది ఉన్నారు, అందరికీ మేడం చెప్పారు, మాధవి గారు. దాన్ని కూడా జనవరిలో ఎప్పుడు పెడతారు చెప్తే కరెక్ట్ డేట్ ఏదైనా ఉంటే కొంచెం, ఎందుకంటే కాబట్టి మీరు ఎప్పుడైనా ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఒకటి తక్కువ ఇవ్వడం నాకు రవికృష్ణ గారు ఉంటే బాగుండేది, ఆయన ఎప్పుడు లేడు, అది చెప్పాడు. కాబట్టి నేను అదే అడిగా, అది లేదు సార్ సభ జరిగేది, అని లేకుండా చేశారని చెప్పి. ఏమంటే ఏదో ఒక పని చేపిస్తాడు, ఏదో ఒక చేస్తూ ఉంటాడు. చేసేవాడు కూడా కావాలి కదా. కళాకారులు కానీ వికలాంగులు పెట్టాడు, బ్రహ్మాండం పెట్టాడు. ఏ పేదవారి కోసం ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేయాలా. నాకు ఐడియా కాదు, తిరుపతి వినండి నన్ను అడిగే, తిరుపతి వినండి, సంతోషం. తప్పకుండా మళ్ళీ మరొక కార్యక్రమం కూడా పాల్గొని మరి ఈరోజు బిడ్డ గారి మంచి కార్యక్రమం చేశారు, మంచి పని. ఎందుకంటే పేదవారు నివసించే ప్రాంతం అంతా కూడా లోయర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. గుడిపాటిగడ్డ, తర్వాత పరిశుభ్రత ఉంటుంది కానీ ఏముంటాయి పాపం మన పేదవారు. కాబట్టి ఇట్లా సేవ చేయడానికి మీ భగవంతుడు అవకాశం కలిగించారు. కాబట్టి చాలా సంతోషం. ఈరోజు ఈ అవకాశం కలిగించినందుకు రఫీకి, మా బిడ్డకు ధన్యవాదాలు తెలియజేసుకొని సెలవుస్తున్నాను. జై హింద్.
మాకు బ్లెస్సింగ్స్ అందించారు. సో వారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇక్కడ మేము నంద్యాల ప్రస్తుతం ఫరూక్ నగర్లో వాటర్ ట్యాంక్ పక్కన విశాల్ మార్ట్ పక్కన మెగా క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాము. ఈ క్యాంప్లో ముఖ్యంగా డాక్టర్ మొహమ్మద్ రఫీ గారు ఐఎంఏ సెక్రటరీ, డాక్టర్ శ్రీనివాసరావు గారు ఐఎంఏ ప్రెసిడెంట్, మధుసూదన్ రావు సార్ గారు, మధుసూదన్ రెడ్డి సార్ గారు, వీళ్ళంతా ఐఎంఏ డాక్టర్స్ అండ్ శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ పాల్గొన్నారు. దీంట్లో ముఖ్యంగా మనకు కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉండే డాక్టర్ అంటే స్పెషాలిటీ బేస్డ్ డాక్టర్స్ అంటే మీకు ఎండోక్రైనాలజీ అంటే షుగర్ ఏదైనా ఉందనుకోండి, అందరూ జస్ట్ ఏదో షుగర్ వచ్చింది పరీక్ష చేయించుకున్నాం, చిన్న డాక్టర్ దగ్గర చూపించుకున్నాం, అలా కాదు. ఒక ఎండోక్రైనాలజిస్ట్ అంటే ఈజ్ ఓన్లీ ఈ వ్యాధులకు మాత్రమే చూసే డాక్టర్, స్పెషలిస్ట్ డాక్టర్స్, న్యూరాలజీకి సంబంధించి, కార్డియాలకు సంబంధించి అందరు ఇక్కడ అవైలబుల్లో ఉన్నారు. సో ఈ క్యాంప్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఇక్కడ ఐఎంఏ ఉమెన్స్ వింగ్ డాక్టర్స్ చాలా వరకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది క్రియేట్ చేస్తున్నాం అన్నమాట ఐఎంఏ నంద్యాల తరపు నుంచి. సో వీరందరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఐఎంఏ నుంచి చాలా వస్తాయి. సో నంద్యాల ప్రజలు దీన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నంద్యాల వైద్యులంటే సేవకు ఉపమానం, సేవకు నిర్వచనం, సేవకు సోదాహరణ. ఇప్పుడు ఈ టోటల్ క్యాంపు, మెగా క్యాంపు క్రెడిట్ మా సెక్రటరీ రఫీ, ఆయన మిస్సెస్ అరీఫా బాను ప్లస్ మధుసూదన్ రెడ్డి శాంతిరామ్ మెడికల్ కాలేజీ డాక్టర్లకు చెందుతుంది. ఆల్రెడీ చెప్పినది కాకుండా వచ్చే నెల జనవరి నెలలో 35-40 సంవత్సరాలు దాటిన ప్రతి స్త్రీకి గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ అనేది మనకు తెలియకుండా వ్యాపించేటువంటి ప్రాణాంతకమైనటువంటి క్యాన్సర్. దాన్ని స్క్రీన్ చేసేదానికి చాలా తక్కువ ధరలో నంద్యాలలో పెద్ద శిబిరాన్ని ఏర్పాటు చేయబోతోంది ఐఎంఏ ఉమెన్ డాక్టర్స్ వీక్. దానికోసం మీకు ముందు ప్రకటనలు ఇస్తాము, దయచేసి దాన్ని చేసుకోండి. ఎందుకంటే బయట అటువంటి మనకు చేయడం చాలా కష్టంగా ఉంటుంది. నంద్యాల వైద్యులు ఎప్పుడూ నంద్యాల ప్రజలకు సేవకు అంకితమై ఉంటారు. ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన అందరికీ నమస్కారాలు. ఈ మెగా క్యాంపు మామూలుగా జనరల్గా క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. ఫిజిషియన్స్, ఆబ్స్ట్రిషియన్స్ వరకే ఉంటారు, పీడియాట్రిషియన్స్. కానీ ఇక్కడ సూపర్ స్పెషాలిటీ బ్లాక్కి చెందిన డాక్టర్లు సర్వీసెస్ ఇవ్వడం హర్షణీయదగినది. దీనికి మనము రఫీ గారిని, ఆరిఫా బాను గారిని, మధుసూదన్ రెడ్డి గారిని తప్పకుండా అభినందించాలి. ఇంత పెద్దగా మెగా క్యాంప్ ఏర్పాటు చేయడం అనేది రియలీ అప్రిషియబుల్. శాంతిరామ్ డాక్టర్స్ స్పెషల్గా వచ్చి ఇక్కడ నెఫ్రాలజిస్ట్, కార్డియాలజిస్ట్, ఎండోక్రైనాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్ అందరు రావడము విశేషము. ఈ సర్వీసెస్ పబ్లిక్ అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. సార్ చెప్పినట్టు మేము వచ్చే నెల జనవరిలో ఒక వారం అంతా అన్ని హాస్పిటల్స్లో ఆబ్స్ట్రిషన్స్ దగ్గర గర్భసంచి ముఖద్వారము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ భాగంగా చాలా తక్కువ ధరకే చేయాలనుకుంటున్నాం పరీక్షలు. ఫ్రీగా ఓపీ చూసి, బీపీ, షుగర్ చూసి, థైరాయిడ్ టెస్ట్ కూడా ఫ్రీగా చేసి ఇది చేయాలనుకుంటున్నాము. ఆయనతో డబ్బులు కూడా పెట్టుకోలేని వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఫ్రీగా కూడా ఏదైనా చేయాల్సిన టెస్టులు చేస్తాము. కాబట్టి ఆ వారమంతా మేము ముందస్తుగానే చెప్పి బ్యానర్లు పెట్టి మీ మీడియా సోదరులతో సాయం తీసుకుంటాము. ఎక్కువ మందికి చేరితే బాగుంటుంది, అందరూ ఉపయోగించుకుంటే అవకాశం బాగుంటుందని. ఇలాంటి విషయాలు ఆడవాళ్ళు మొహమాట పడి సిగ్గుపడకుండా చర్చించుకోవాలి. సమస్య చిన్నగా ఉన్నప్పుడే చేసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది పూర్తిగా నివారించవచ్చు. పిల్లలకు టీకాలు వేయడం వల్ల చిన్నగానే ఉన్నప్పుడు కనుక్కుంటే కంప్లీట్గా క్యూర్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి NN TV న్యూస్ ఛానల్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.